రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిణామం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికలు ఇందుకు కారణమయ్యాయి. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని సొంతం చేసుకునేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ హోరాహోరీగా ప్రయత్నిస్తున్న వేళ మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి చేశారని బాల్క సుమన్పై కేసు నమోదైంది. ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు రావడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పోలీసులకు అడ్డుగా నిలిచారు. దీంతో లాఠీచార్జ్ చేసి వారిని పోలీసులు చెదరగొట్టారు. ఇక కేతనపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటు బాల్క సుమన్ను ఆదిలాబాద్కు పోలీసులు తరలించారు. వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. రైట్, ఇక ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా మనం బాల్క సుమన్ అరెస్టుకు సంబంధించిన విజువల్స్ ని చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిణామం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికలు ఇందుకు కారణమయ్యాయి. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని సొంతం చేసుకునేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ హోరాహోరీగా ప్రయత్నిస్తున్న క్రమంలో మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి చేశారని బాల్క సుమన్పై ఆరోపణలు గుప్పమన్నాయి. కేసు నమోదు చేశారు పోలీసులు. ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఇంటికి రావడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు అడ్డుగా నిలిచారు. దీంతో లాఠీచార్జ్ చేసి వారిని పోలీసులు చెదరగొట్టారు. ఇక కేతనపల్లిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. అటు బాల్క సుమన్ను ఆదిలాబాద్కు పోలీసులు తరలించారు. వైద్య పరీక్షలు చేయిస్తున్నారు పోలీసులు. రైట్, ఇక విజువల్స్ లో మనం క్లియర్ కట్ గా చూడవచ్చు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ పోలీసులను అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం, నిరసన వ్యక్తం చేస్తున్నామంటూ కూడా అటు బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిణామం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికలే ఇందుకు ప్రధానంగా కారణమయ్యాయని చెప్పుకోవాలి. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని సొంతం చేసుకునేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ అక్కడ హోరాహోరీగా ప్రయత్నిస్తున్న క్రమంలో మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి చేశారని బాల్క సుమన్పై ఆరోపణలున్నాయి. కేసు నమోదు చేశారు పోలీసులు. ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు రావడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. పోలీసులకు అడ్డుగా నిలిచారు. దీంతో లాఠీచార్జ్ చేసి వారిని పోలీసులు చెదరగొట్టారు. ఇక కేతన్పల్లిలో ఉద్రిక్త వాతావరణం అయితే ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి. అటు బాల్క సుమన్కు పోలీసులు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. కాసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెడతారో లేదో తెలియాల్సి ఉంది. సో మొత్తంగా కేతనపల్లి మున్సిపాలిటీ ఎన్నిక మాత్రం రెండు పార్టీల మధ్య అగ్గి రాజేసిందనే చెప్పాలి. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో ఎట్టకేలకు బాల్క సుమన్ అయితే అరెస్టు చేశారు పోలీసులు. ఈ అరెస్టు అక్రమం, అన్యాయం అంటూ అటు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంకా బాల్క సుమన్ అరెస్టుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తంగా చూస్తున్నాం బాల్క సుమన్ అయితే పోలీసులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆందోళన కొనసాగుతుందా, ఏంటి పరిస్థితి? వంశీ, మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంటి వద్దనైతే హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అయితే నిన్న కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి మొదట కౌన్సిలర్ల ప్రమాణం స్వీకారం వచ్చినప్పటికీ కూడా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీతో పాటు మరో వర్గం నేతలు గొడవ పడ్డారంటూ కూడా ఇటు చైర్మన్ ఎన్నికనైతే నిలిపివేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నిన్నటి నుంచి కూడా కేతన్పల్లి మున్సిపాలిటీలో అయితే హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇటు కౌన్సిలర్లని తీసుకువెళ్లే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు రాళ్ల దాడి చేశారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలే కార్యకర్తలు నేతలు
బీఆర్ఎస్ కార్యకర్తలపై రాళ్ల దాడి చేసినట్టు ఆరోపణలు అయితే వచ్చిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో నిన్న రాళ్ల దాడి ఘటనలోనైతే మంత్రి కాన్వాయ్ కి అద్దాలు పగలగా కొంతమందికి గాయాలు కావడంతో అయితే ఈ దాడిలో A1 గానైతే సుమన్ అయితే చేర్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. A2 గా మూలరాజిరెడ్డితో పాటు మరికొంతమంది నేతలను అయితే ఈ కేసులోనైతే చేర్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఉదయం నుంచి కూడా ఈ కేతంపల్లి మున్సిపాలిటీలో కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇటు బాల్క సుమన్ అయితే కేతంపల్లి మున్సిపాలిటీకి బంద్కి అయితే పిలిపించిన పరిస్థితులు అయితే ఈ నేపథ్యంలో ఉదయం కూడా పూర్తిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే ప్రశాంత వాతావరణంలో బంద్ కొనసాగినప్పటికీ కూడా కొంతసేపటి క్రితం బాల్క సుమన్ అరెస్ట్ చేయడానికి ఆయన నివాసానికి భారీగా పోలీసులు మోహరించడంతో అయితే అప్పటికే కార్యకర్తలు కూడా భారీగా సుమన్ నివాసానికి చేరుకోవడం, పోలీసులను అడ్డుకోవడం, లోపలికి వెళ్ళనీయకపోవడంతో అయితే హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇటు ఏసీపీ సిఐ కూడా లోపలికి వెళ్ళి సుమన్ తోటి సుమన్ ని బయటికి తీసుకురావడంతో కూడా ఇటు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అడ్డుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారందరినీ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు చెదరగొట్టడానికి అయితే పోలీసులు లాఠీ చార్జ్ చేసిన పరిస్థితులు అయితే కేతంపల్లి మున్సిపాలిటీలో ఉన్నాయి. అక్కడ నుంచి సుమన్ ను అరెస్ట్ చేసిన తర్వాత ఇటు ప్రాథమిక వైద్య పరీక్షల నిమిత్తం అయితే మంచిర్యాలలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే సుమన్ తో పాటు మిగతా A2, A3, A4 గా ఉన్నటువంటి మిగతా వారిని కూడా ప్రస్తుతానికి అయితే వైద్య పరీక్షల నిమిత్తం అయితే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకొచ్చిన పరిస్థితులు అయితే ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సుమన్ తో పాటు మిగతా ఎవరైతే ఉన్నారో నిందితులుగా చేర్చారో వారందరినీ కూడా మంచిర్యాల కోర్టుకు అయితే తరలించనున్నారు. అక్కడ నుంచి లక్షట్పేట జైలుకి లేదా ఆదిలాబాద్ జైలుకి తరలించే అవకాశం ఉంది. అయితే ఇటు సుమన్ అరెస్ట్ నేపథ్యంలోనైతే ఇటు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కూడా భారీగా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే చేరుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కేవలం కోరం సభ్యులు ఉన్నప్పటికీ కూడా సిపిఐ బీఆర్ఎస్ పొత్తులో కోరం సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఎన్నిక కాకుండా ఇటు మంత్రి ఎంపీ కన్సర్లలో ఈ ఎన్నిక ఆపారు. పూర్తిగా మహిళా కౌన్సిలర్లను చూడకుండా కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా నిన్న ఇటు మహిళా కౌన్సిలర్లపై కూడా దుశ్శాసన పర్వాన్ని కొనసాగించారంటూ కూడా వంశీ శ్రీనివాస్ ఈ అటు బాల్క సుమన్ కి సంబంధించి కానీ అటు వివేక్ సంబంధించి కానీ మొదటి నుంచి చూస్తున్నాం. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య అగ్గి రాజేసుకుంటున్న పరిస్థితి. ఇక బాల్క సుమన్ ఇంటిపై కూడా దాడులు జరిగాయి. మనీని తీసుకొచ్చి నగదు తీసుకొచ్చి దాచిపెట్టారు, లేదంటే అక్రమ మద్యానికి సంబంధించి దాచిపెట్టారని చెప్పి దాడులు కూడా జరిగిన పరిస్థితి. ఆనాటి దాడుల నుంచి ఈనాటి అరెస్ట్ వరకు మొత్తంగా ఒక ఎపిసోడ్ లాగా జరుగుతోందని ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. అసలు ఏంటి ఇంత ప్రెస్టేజ్గా తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం జరుగుతోంది అసలు అక్కడ? వంశీ, ఇక్కడ మంత్రి ఇలాకాలో ఉన్నవి రెండు మున్సిపాలిటీలు, ఒకటి చెన్నూరు మున్సిపాలిటీ, మరొకటి కేతంపల్లి మున్సిపాలిటీ. అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఇటు స్థానికంగా వ్యతిరేకత రావడంతో అయితే సిపిఐ బీఆర్ఎస్ పార్టీలకు అయితే పట్టం కట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఖచ్చితంగా ఈ స్థానాన్ని తాము కైవసం చేసుకోవడానికి అయితే మంత్రితో పాటు ఎంపీ పూర్తి స్థాయి అన్ని రకాలుగా అంటే సామాధాన దండోపాయ భేదాలు అయితే యూజ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న కౌన్సిల్ సమావేశం మందిరంలో కూడా కౌన్సిలర్లను కూడా భయభ్రాంతులకు గురి చేశారంటూ సిపిఐ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా కౌన్సిలర్లు కూడా ఎంపీ మంత్రిపై అయితే ఆరోపణలు చేస్తారు. అయితే ఈ స్థానం ఇటు బీఆర్ఎస్ పార్టీ కీలకంగా తీసుకుంది, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా ఎలాగైనా కూడా మున్సిపల్ చైర్పర్సన్ స్థానాన్ని దక్కించుకోవడానికి అయితే రెండు వర్గాలు, రెండు పార్టీలు నేతలు ఒకరికొకరు అయితే ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితులు అయితే నిన్నటి నుంచి మనకు. అయితే ఇందులో ఇటు బీఆర్ఎస్ పార్టీకి బాల్క సుమన్ అయితే చెప్తున్నది ఒకటే, చెన్నూరు మున్సిపాలిటీకి సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీకి 13 స్థానాలు కట్టబెట్టారు, 18 స్థానాల్లో మాకు తక్కువ స్థానాలు వచ్చినా కూడా మేము అక్కడ ఎటువంటి ఇబ్బందులు గురి చేయలేదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఓటర్లు ఇచ్చిన తీర్పునే మేము ఆహ్వానించాం. కానీ కేతంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి సిపిఐ బీఆర్ఎస్ అలయన్స్ లో 14 స్థానాలను కట్టబెట్టినా కూడా ప్రజాస్వామ్యాన్ని ఎందుకు కూని చేస్తున్నారంటూ కూడా ఆయన అయితే మంత్రిపై ఫైర్ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నిన్నటి రాళ్ల దాడి ఘటనకు సంబంధించి అయితే కంప్లీట్ గా A1 గానైతే బాల్క సుమన్ పేరైతే చేర్చారు. ఇటు బాల్క సుమన్ తో పాటు ఇతర వ్యక్తుల పైన 189/3, 191/2, 191/3, 121/2, 223 RW 190 BNS సెక్షన్ల కిందనైతే కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితులు అయితే ఈ కేసుల కింద
ఇటు సుమన్ తో పాటు మిగతా వారిని అరెస్ట్ చేసిన అనంతరం అయితే ఇటు వైద్య పరీక్షల నిమిత్తం అయితే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకొచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఒకటే చెప్తున్నారు, పూర్తిగా మంత్రి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే తమ నేతలను ఏ రకంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు అయితే ఫైర్ అవుతున్నారు. ఖచ్చితంగా ఆ మంత్రి సుమన్ ని అరెస్ట్ చేపించి కేతన్పల్లి మున్సిపాలిటీని తమ వైపు తిప్పుకోవడానికే ఈ అరెస్టుల పర్వాలు ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయంటూ వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్నటి నుంచి మనం చెప్తూనే ఉన్నాం, ఐ న్యూస్ ముందటి నుంచి కూడా చెప్తూనే ఉంది, ఖచ్చితంగా ఈ రోజో ఖచ్చితంగా బాల్క సుమన్ అరెస్ట్ తప్పదు, అరెస్ట్ చేశారంటూ కూడా మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఇదే క్రమంలో శ్రీనివాస్, మొదటి నుంచి కూడా కేటీఆర్ చెప్తూనే ఉన్నారు అక్రమ అరెస్టులు కొనసాగుతూ ఉంటాయి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. సో మొత్తంగా బాల్కా సుమన్ అరెస్ట్ అయితే చేసేశారు పోలీసులు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ లీగల్ టీం ఏమైనా బాల్కా సుమన్ దగ్గరకు అప్రోచ్ అవుతుందా, లేదంటే లాయర్ని ఏమైనా అప్రోచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, ఏం జరుగుతుంది అసలు? ఎస్ వంశీ, ఇప్పటికే లీగల్ టీం కూడా రెస్పాండ్ అయితే అయింది. సుమన్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో రేపు లీగల్ టీం కూడా పూర్తిగా సుమన్ ను జైల్లో కలిసే అవకాశాలు ఉన్నాయి. అనంతరం ఈ అరెస్ట్ సంబంధించి కూడా పూర్తిగా లీగల్ గా లాయర్లు అయితే నోటీసులు తీసుకున్న తర్వాతనైతే వాటికి తగ్గట్టుగానైతే పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ చేసే అవకాశం ఉంది. అయితే మనం గత కౌంటింగ్ నుంచి కూడా చూస్తూనే ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ అంటే మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వనప్పటికీ కూడా నయానో భయానో భయపెట్టి అయితే ఇటు ఇతర పార్టీ నేతలు భయపెట్టి కూడా తమ వైపుకు తిప్పుకొని ఇటు చైర్మన్ పీఠాలను కూడా కైవసం చేసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు కేటీఆర్ కూడా ఇప్పటికే ట్వీట్ కూడా చేస్తున్న పరిస్థితులు, అక్రమ అరెస్టులు తమ నేతలను చేస్తున్నారు, అరెస్టులు చేస్తూ ఎవరైతే గెలిచిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకు కూడా గురి చేస్తున్నారు, వారందరినీ తమ వైపు తిప్పుకునే అవకాశం కూడా తీసుకుంటున్నారంటూ కూడా కేటీఆర్ ట్వీట్ చేసిన పరిస్థితులు అయితే ఇప్పుడు ఈ బాల్క సుమన్ అరెస్ట్ కూడా అదే విధంగా జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఒక బాల్క సుమన్ అయితే అరెస్ట్ చేసినా కూడా పోయేది ఏం లేదు, ఖచ్చితంగా తాము ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడదామంటూ ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే సుమన్ కి సంబంధించి అయితే వైద్య పరీక్షలు అయితే నిర్వహించడం పూర్తి చేశారు. హాస్పిటల్ నుంచి కూడా సుమన్ ని బయటికి తీసుకొచ్చిన దృశ్యాలు అయితే మనం ఐ న్యూస్ స్క్రీన్ పైన కూడా ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. పూర్తిగా భారీగా పోలీస్ బందోబస్తు నడుమ అయితే సుమన్ ని ఇటు పోలీస్ కాన్వాయ్ లోనైతే ఇక్కడ నుంచి హాస్పిటల్ ఇచ్చి కూడా ఇటు కోర్టుకు అయితే తీసుకెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే అరెస్టుల పర్వాలు అయితే ఇది కొనసాగుతా ఉన్నాయి కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి. వంశీ, శ్రీనివాస్, ఒక బాల్క సుమన్ ని అరెస్ట్ చేశారా, ఇంకా ఎవరినైనా నిందితులుగా చేర్చిన పరిస్థితి? సో మొత్తంగా అరెస్టులు ఎంతమందిని అరెస్టులు చేశారు, దీనికి సంబంధించి అసలు పోలీసుల వర్షన్ ఏంటి? వంశీ, ఏమనగా ఇటు బాల్క సుమన్ ఉండగా A2గా మూలరాజిరెడ్డి, A3గా సతీష్, A4 గా బండి సదానందంతో పాటు మరికొంతమంది దాదాపుగా 12 మంది పైన అయితే రాళ్ల దాడికి సంబంధించినటువంటి కేసును అయితే ఫైల్ చేశారు. ఇప్పటికే రాళ్ల దాడిలో కేసులు ఫైల్ చేసినటువంటి వ్యక్తులను అయితే పూర్తిగా 8 మందిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. వారందరినీ కూడా అరెస్ట్ చేసి వైద్య పరీక్షల నిమిత్తం అయితే ప్రస్తుతానికి వారందరినీ కూడా హాస్పిటల్ కు తీసుకొని హాస్పిటల్ కు తీసుకొచ్చి కూడా వారందరికీ వైద్య పరీక్షలు చేసి వారిని కోర్టుకు అయితే తీసుకెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు బాల్క సుమన్ ని వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తీసుకెళ్తున్న క్రమంలో భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఇటు పోలీస్ కాన్వాయ్ అయితే అడ్డు తగిలారు. వారందరినీ కూడా పోలీసులు అయితే ఎక్కడికక్కడ లాగేస్తూ కూడా వాహనాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగానైతే పోలీసులు అయితే చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనకు ఎక్స్క్లూజివ్ చూడొచ్చు, స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ చూడొచ్చు, ఇటు ఎక్స్క్లూజివ్ చూడొచ్చు. ఇటు వెహికల్ లోనే బాల్క సుమన్ అయితే ఉన్నారు, హాస్పిటల్ నుంచి అయితే తీసుకెళ్తున్నారు. మరోవైపు వాహనాన్ని అడ్డుకోవడానికి అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే వాహనాన్ని అడ్డుకుంటున్న పరిస్థితి అయితే ఉన్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ అందరూ కూడా చెప్పండి ఏంటి ఎలా అరెస్ట్ జరిగింది అన్న, చెప్పండి ఎట్లా చూస్తారు అరెస్ట్? ఇది అవివేకం అనుకుంటున్నాం. ఆయన ఇవాళ మరి కేతన్పల్లి మున్సిపాలిటీకి చైర్మన్ అయిన ఇట్లా వైస్ చైర్మన్ అయిపోయాడేమో, బాల్కసుమన్ జైలుకు పంపించడము, ఆయనకి ఏదో బాల్కసుమన్ చాలా ఇమేజ్ పెరిగింది.
ఆయన స్వార్థానికి కొట్లాడిండు, ప్రజల గురించి కొట్లాడిండు. కేంద్రపల్లి మున్సిపాలిటీలో 14 మంది కలుసుకుని ఉండగా కూడా ఆయన అరెస్ట్ చేయడం దుర్మార్గంగా మేము పరిగణిస్తాం. ఇది వంశీ కార్యకర్తల నుంచి అయితే ఒకటే డిమాండ్ వినిపిస్తూ కేతంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా 14 మందితోటి కోరం ఉంది. కేవలం మంత్రి కన్సర్న్లోనే అధికారులు అయితే పనిచేస్తున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ కార్యకర్తలు అయితే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి వంశీ. ఎస్ శ్రీనివాస్, హోల్డ్లో ఉండండి ఒకసారి. మంత్రి వివేక్ తీరుపై ఘాటు విమర్శలు చేశారు బాల్క సుమన్. ప్రజా తీర్పును తుంగలో తొక్కి పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని విమర్శలు ఎక్కుపెట్టారు. అధికార అండతో దౌర్జన్యంగా కేతన్పల్లి మున్సిపాలిటీని దక్కించుకునేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు బాల్క సుమన్. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పారదర్శకంగా కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరపాలి. 22 వార్డులలో 14 వార్డులు మేము గెలుచున్నాం. ఖచ్చితంగా కౌన్సిల్ మాదే. మీరు ఎప్పుడు ఎన్నిక జరిపినా కౌన్సిల్ డెఫినెట్గా మేమే గెలుచుకుంటాం. వీలైనంత తొందరలో ఎన్నిక జరపాలి. అది కూడా మా అభ్యర్థుల్ని బెదిరించకుండా. ఈ కలెక్టర్ అనేటోడు, ఈ కమిషనర్, ఎంఆర్ఓ మీ ఇల్లు కూడా కొడతారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి వీళ్ళే మాట్లాడుతున్నారట. కాంగ్రెస్ ఏజెంట్లు అయితే, ఈ పోలీసు వాళ్ళు అయితే పేరుకే పైన కాకి డ్రెస్. అట్లా ఈ ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి పోలీసు డిపార్ట్మెంట్ ఒక అనుబంధ విభాగం అయిపోయింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎలాంటి